అక్వేషన్ లో కూడా అక్రమాలే, రైతులను కొట్టి చంపి తీసుకున్నారు భూమి కూడా. ఎవరికి ఉపయోగమైతుంది? ఓకే ఓకే అండి, అన్యాయంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళపై చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎవరు తప్పు చేసినా జైలు పోడు ఖాయం. వీళ్ళకు ఎట్టి పరిస్థితులు వదిలేదే లేదు. ఓకే అండి రమేష్ గారు, మళ్ళీ వస్తాను. రమణ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రజల డబ్బండి ఎస్ రమణ గారు, సో ఇందాక మరి రమేష్ గారి కమెంట్స్ మీరు అన్ని కూడా విన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది ఈ విషయంలో అనేది, అండ్ మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఒక రిటైర్డ్ ఇంజనీర్ కాబట్టి, ఇరిగేషన్ ఇంజనీర్ కాబట్టి, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ కాళేశ్వరం అండ్ ఈ మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో, నాణ్యత విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్లుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా దేనికి పనికిరాదా? ఇప్పుడు నా ఒపీనియన్ ఒకటే కాదు, నేను అందరి రిటైర్డ్ ఇంజనీర్ల తరఫున నేను మాట్లాడుతున్నాను. అందరూ మేము కలుసుకున్నప్పుడు కూడా ఇటువంటి విషయాలు వస్తుంటాయి మామూలుగా ఫోన్లలో కూడా. ఒక రకంగా ఇరిగేషన్ అంటే ఇరిటేషన్ అనే రకంగా తయారైంది ఇవాళ. ఇరిగేషన్ అనేది కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా కొత్తగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన ఇది లేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఫెయిల్ అయింది కాబట్టి, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ప్రజలు ఊరుకోరు. ఇక అటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ. ఒక జీరో, ఒక వ్యాక్యూమ్ ఏర్పడదు అనమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపల. ఇప్పుడు ఎంప్లాయీస్ అయితేనేమి, ప్రజెంట్ వర్కింగ్ వాళ్ళు అయితేనేమి, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు అయితేనేమి, రైతులు అయితేనేమి, ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టులు కడతామంటే, ఏదైనా ప్రాజెక్టు పథకం ప్రారంభించారంటే గవర్నమెంట్ అప్పుడు జలయజ్ఞం నుంచి 2004 నుంచి కూడా, అంటే కొంచెం కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు అది వైఆర్సీపీ అనుకోండి, అది వైఎస్ఆర్ సంబంధించిన ఇష్యూ అది. అప్పుడు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ఏ కాంగ్రెస్. అయితే ఆయన ఈ జలయజ్ఞము అనేటువంటిది ఒక దాన్ని టేస్ట్ చూపించాడు అనమాట రాజకీయ నాయకులకు, పాలకులకు. ఈ జలయజ్ఞాన్ని ఒక ధనయజ్ఞం లాగా ఎట్లా మనము ఫండ్స్ ని మనము అది చేసుకోవాలి. 1,00,000 కోట్లు, 1,00,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు అప్పటి నినాదం. ఇప్పుడు కూడా 1,00,000 కోట్లే. ఇప్పుడు కూడా తెలంగాణ విడిపోయినాక కూడా 1,00,000 కోట్లే. అక్కడ ఆంధ్రాలో కూడా 1,00,000 కోట్లే. ఇప్పుడు బనకచెర్ల అయితేనేమి, ఇంకా ఏవైతేనేమి, ఇప్పుడు ఈ బనకచెర్ల ఇప్పుడు ఏం కొత్తది కాదు. అది 70,000 కోట్లతోని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో దాన్ని ప్రపోజల్ పంపించారు. పిఎం ఆఫీసులు దాన్ని రిజెక్ట్ చేశారు. ఇది కూడా మరో కాళేశ్వరం కాబోతుందని చెప్పేసి. సో ప్రాజెక్ట్ అనేది ఒక ఉద్దేశం ఉంటుందండి. ప్రాజెక్ట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ప్రాజెక్ట్ కి. ఆ స్కోపులను మార్చేసి దాని ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, టెండర్లు ఇచ్చిన తర్వాత, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత, సగం పనులు చేసిన తర్వాత, అంటే మధ్యలో ఆ ప్రాజెక్టుని మధ్యలో అక్కడ చెత్తబుట్లో పడేసేసి దాంట్లో కొన్నిటిని మాత్రమే తీసుకొని, కొన్ని ప్యాకేజీలు మాత్రమే తీసుకొని ఇంకో కొత్త ప్రాజెక్టు రూపొందించి, ఇది మా ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఉండాలి అనే పేరుతోని కాళేశ్వరము అనేటువంటి ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. ఇది కేవలము ఈ సోపుట వాటర్, ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఈ ఒక పవర్ ని ప్రజెంటేషన్ చేయడం కోసం మాత్రమే సీఎం గారు మనకు ఆ అసెంబ్లీ లోపల ఒక 3 గంటల పాటు 4 గంటల పాటు అప్పుడు అసెంబ్లీలో ఎవరు ఏ సీఎం కూడా నీళ్ల గురించి అంత మనకు సోయి అంటే తీసుకురాలేదు. కానీ ఆయన తీసుకొచ్చే ఉద్దేశంలో చేశాడు. కానీ అన్ని కూడా మనకు అన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు ఎత్తుకోబోతున్నారు నీళ్లు, వీళ్ళు ఎత్తుకోబోతున్నారు నీళ్ళు అని చెప్పి భయపెట్టించేసి మన జలయజ్ఞం ప్రాజెక్టులని ఈ యొక్క 1,00,000 కోట్లతోని, అంటే 1,00,000 కోట్లు గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని చేసుకుంటే మంచిదే. ఒక రకంగా అది పబ్లిక్ మనీ, అది పబ్లిక్ మనీ, అది ఒకసారికి అది బడ్జెట్ లోకి ఖర్చు పెడతాము, అది వేస్ట్ అవుతుంది, దానివల్ల పెద్ద నష్టం ఉండదు. కానీ ఇక్కడ ఒక స్పెషల్ వెహికల్ ఏర్పాటు చేసి 1,00,000 కోట్లను మనము అప్పులు తీసుకొచ్చి దానికి మళ్ళా వడ్డీల పేరు మీద ఈఎంఐ, ఇప్పుడు మనము ఎట్లయితే ఇండివిజువల్స్ ఈఎంఐ తోని ఇల్లు కొనుక్కుంటున్నారు వాళ్ళకి శక్తి లేకున్నా గానీ, అట్లా ప్రభుత్వాలు కూడా ఈఎంఐలు చేసి ప్రిన్సిపాల్ ను, ఇంట్రెస్ట్ ను నెల మన బడ్జెట్ అంతా కూడా బడ్జెట్ లో మనకు ఒక 25% బడ్జెట్ లోపల 20%, 24% దానికి మనకు దీనికే పోయినట్టయితే మనము ఏదైతే మన సంక్షేమ కార్యక్రమాలు గాని మన యొక్క జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఇవాళ మనకు ఏర్పడింది. ఈ రకంగా ఇరిగేషన్ లోపల ఏదైనా చెయ్యాలనుకుంటే కూడా చెయ్యలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఏదైనా ముట్టుకుందామంటే కూడా భయం వేసే పరిస్థితి ఏర్పడ్డది. యాక్చువల్ గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటివి కూడా అన్ని ప్రకృతి విరుద్ధమే. ఎందుకంటే మనం నీళ్ళని ఆపుతున్నాము. దీనివల్ల కొన్ని విలేజ్లు సబ్మర్జ్ అయిపోతాయి, కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. జీవితాలంటే ఎటువంటి పరిస్థితి ఉంటదంటే ఆ ఊరికి డెవలప్మెంట్ వర్క్స్ ఉండవు. అక్కడ రోడ్డు బాగా లేకున్నా రోడ్డు బాగా చేయరు.
ప్రాక్టికల్ నేను చెప్తాను. ఇదే తుమ్మిడిహెట్టి విలేజ్ లోపల కూడా అక్కడ కూడా జరిగింది అదే. తుమ్మిడిహెట్టి లోపల విలేజ్ డెవలప్మెంట్ ఆపేసిండ్రు వాళ్ళు, ఎందుకంటే అక్కడ బ్యారేజ్ వస్తుంది, అగ్రిమెంట్ అయింది కాబట్టి. అయితే బ్యారేజ్ ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ చేయలేదు. పోగా ఆ ఊరికి పిల్లనిచ్చేవాడు కూడా రాలేదు. పిల్లని చేసుకునేవాడు కూడా పిల్లని చేసుకోలేదు. అటువంటి పెళ్లిలు ఆగిపోయినాయి. వాళ్ళకి ఇండ్లు కట్టలేదు. వాళ్ళ దవాఖానా గానీ, స్కూల్ గానీ, రోడ్డు గానీ రిపేర్లు లేవు, డెవలప్మెంట్ ఖర్చులు లేవు, డెవలప్మెంట్ చేసే ప్రశ్న లేదు, ఎందుకంటే ఆ ఊరు లేసిపోతుంది కాబట్టి. ఇటువంటి తుమ్మిడిహెట్టి లాంటి విలేజ్లు చాలా ఉన్నాయి. మల్లన్న సాగర్ లో అయితే వాళ్ళు దాదాపు 2 ఏళ్ళు అనుకుంటా, వాళ్ళు మొత్తము మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఒక ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు పాపం ఒక ఆయన అక్కడ. ఇటువంటి బాధలు చాలా ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ ప్రాజెక్ట్ కట్టే ముందు దాని గురించి ఆలోచించాలి. దీనివల్ల మనకి ఎంత లాభం వస్తుంది. ఊరికేనే పేపర్ల మీద 38 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాలు న్యూ ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు స్థిరీకరణ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మేము గ్రౌండ్ వాటర్ నింపడానికి, లేకపోతే ఇంకా బోర్వెల్ రీఛార్జ్ చేయడానికి, లేక చెరువులు నింపడానికి ఇది కాదు. అంటే ఒకటి రమణ గారు, ఇప్పుడు మనకు ఒక చిన్న సందేహం ఏంటంటే కూడా, సరే మీరు అన్నట్లు చాలా మటుకు ప్రజల ధనం అంతా కూడా వృధా అయిందన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సరే ప్రాజెక్ట్ ఏదేమైనప్పటికీ కట్టారు బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రిపేర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రిపేర్ చేస్తారా లేదా అన్న ఒక డౌట్ ఉంటే మరోపక్క అటు విచారణ జరుగుతుంది. అండ్ సీఎం కమెంట్స్ ఏంటంటే కూడా, ఒకవేళ కాళేశ్వరం గనక నింపితే 100 గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరాన్ని వినియోగించారా అన్న ఒక డౌట్ కూడా ఉంది. కాబట్టి ఏం చెప్తారు, అసలు నిజంగానే ఇది కంటిన్యూ చేయొచ్చా, లేదంటే కాళేశ్వరం నింపితే నిజంగానే 100 గ్రామాలు కొట్టుకుపోతాయా? ఆ పరిస్థితి ఉందా? మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేశాము. మా ఎస్సీ గారు, రిటైర్డ్ ఎస్సీ గారు భీమే గారు, తర్వాత మా పుల్లారెడ్డి గారు, మేము హనుమంత్ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్, మేమంతా ఒక అసోసియేషన్ ఉంది మాది, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ హైదరాబాద్ ఇంజనీర్స్ అని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేశాము. దీంట్లో మేము ఏం రాశామంటే, మేడిగడ్డకి ₹1 ఖర్చు పెట్టినా అది మొత్తము వేస్ట్. మళ్ళా ఏమవుతుందంటే, మేడిగడ్డ అనేది ఒక్క దగ్గర ఫెయిల్యూర్ కాలేదు. అది ఇవాళ ఒక్క దగ్గర ఫెయిల్యూర్ బయటపడ్డది. ఆ ఒక్క దగ్గర పైపింగ్ బయటపడ్డది. అది ఏమైందంటే, అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే అనిల్ కుమార్ గారు ఉన్నారో దాన్ని గ్రౌటింగ్ చేయించాడు. అంటే ఎన్డీఎస్ఏ వద్దన్నా గానీ ఎన్డీఎస్ఏ పర్మిషన్ లేకుండా ఆయన గ్రౌటింగ్ కూడా చేయించాడు. కాబట్టి ఇవాళ ఆయనతో ఆగింది. లేకపోతే ఆ రోజు ఆ గేట్స్ ఇప్పినప్పుడే చాలా గొర్రెలు కొట్టుకోపోయారు. చాలా మందికి తెలియదు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మేడిగడ్డ అనేది బాగా ఫ్లడ్ వచ్చింది కాబట్టి కూలిపోయిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఆ 26 లక్షల క్యూసెక్లు ఏదైతే అంటున్నారో అది శుద్ధ అబద్ధం. అది ఎందుకంటే ఇక్కడ 26 లక్షలు వస్తే పోలవరంలో ఇంకా ఎక్కువ రావాలి కదా, 30 లక్షలు రావాలి కదా. పోలవరంలోనే 26 లక్షలు రాలేదు. అటువంటిది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కట్టుకథలు చెప్పి 26 లక్షల క్యూసెక్లు వచ్చింది అది, ఇది శుద్ధ అబద్ధము. దీని మీద కూడా మనకు సిడబ్ల్యూసీలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది. ఆ ఫ్లడ్ ఏదైతే బాగా వచ్చింది అని చెప్పుకొని ఈ యొక్క అందువల్లనే ఇది బీటలు పడ్డది, లేకపోతే కింద బొంగలు పడ్డాయి అని చెప్పి చెప్పుకోవడం అవుతుందో. ఇంకొకటి, మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు. ఇవాళ మల్లన్న సాగర్ కూడా కాళేశ్వరమే, మిడిమానేరు కూడా కాళేశ్వరమే. అంటే మిడిమానేరుని మనం వాడుకుంటున్నాం, కాళేశ్వరంలో పార్ట్ కాదు కానీ వాడుకుంటున్నాం దాన్ని. మిడిమానేరు కూడా ఒక రోజు నీళ్లు నింపారు, ఇవాళ కూడా సగం నీళ్ళే నింపింది మిడిమానేరు. ఒకవేళ ఫుల్ నింపినట్టు అయితే ఖచ్చితంగా తెగుతుంది. ఎందుకంటే నేను అది సజెషన్ చేయదలుచుకున్నాను, అది నింపొద్దు అని చెప్పేసి. మిడిమానేరు గాని మల్లన్న సాగర్ గాని ఇవాళ 15 టీఎంసీల వరకు ఏదో నింపుదాం అనుకుంటున్నారు. 50 టీఎంసీలు మల్లన్న సాగర్ నింపాలి. ఒకవేళ 50 సీఎం నింపినట్టయితే, మనం చూసాం కొండపోచమ్మలో మనము నింపినప్పుడు సగం నింపితేనే మొత్తము జాలువారి మొత్తం లీకేజ్ అయ్యి మొత్తం రోడ్లన్నీ కూడా వెట్టింగ్ డాంప్నెస్ వచ్చేసి మొత్తం రోడ్లు. అదే ఒకవేళ ఫుల్ నింపినట్టు అవుతాయి, కొండపోచమ్మ నింపినా గానీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కూడా ఉండదు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముంచాలంటే ఖచ్చితంగా కొండపోచమ్మ నింపాలి. నింపినట్టు అయితే ఎఫెక్ట్ అది ఫస్ట్ కొండపోచమ్మ మనకు ఒకసారి జరిగింది. మనకు వెంకటాపూర్ అనే విలేజ్ ని ముంచేసింది కొండపోచమ్మ నీళ్లు. ఆ కాలువ తెగి ఆ రాత్రి అర్ధరాత్రి పాపం మంచాల మీద పడుకున్న వాళ్ళ దగ్గర నీళ్లు పోయినాయి. అట్లనే ఈ కొండపోచమ్మ ఫస్ట్ నింపాలండి. నేను ఒకటే చెప్తున్నా, కొండపోచమ్మ నింపినట్టు అయితే కాళేశ్వరం యొక్క అక్యురసీ, కాళేశ్వరం ఎఫిషియన్సీ బయటపడుతుంది. మొత్తం నింపాలి, ఫుల్ నింపాలి. కొండపోచమ్మను నింపితే ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ఖచ్చితంగా మునిగిపోతుంది. ఇది సీఎం గారు చేయాలి. చేస్తే మేడిగడ్డ కాదు, ఇప్పుడు మేడిగడ్డ అనేది కాళేశ్వరం కాదు కాబట్టి కొండపోచమ్మ కూడా కాళేశ్వరమే. కాబట్టి కొండపోచమ్మను నింపుదాము.
నింపిన తర్వాత నింపడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు, ఎందుకంటే వర్షాలు అయిపోయినాయి, వరదలు అయిపోయినాయి, ఇప్పుడు నింపడానికి కూడా ఛాన్స్ లేదు. నింపడానికి కూడా టీఎంసీ నింపాలంటే 30 కోట్ల ఖర్చు అవుతుందండి. కొండపోచమ్మ ప్రాజెక్ట్ నింపాలంటే ఆ రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ కాదు, అది రిజర్వాయర్ అంటే మన చిన్న చిన్న తొట్లు ఉంటాయి కదా, చిన్న ఇది పెద్ద తొట్టి అన్నమాట. 15 టీఎంసీల తొట్లు కట్టారు వీళ్ళు, 50 టీఎంసీల తొట్లు కట్టారు. వాన నీళ్లు ఒక్క బొట్టు కూడా వాన నీళ్లు దానిలో సేవ్ కావు ఈ ప్రాజెక్టులో. ఈ వీళ్ళు చేసిన స్టోరేజ్లలో ఇవన్నీ కూడా బోగస్ స్టోరేజ్లు. ఈ స్టోరేజ్లు నింపాలంటే 30 కోట్లు ఖర్చు పెడితే ఒక టీఎంసీ నిండుతుంది కొండపోచమ్మ. అది కూడా 30 కోట్లు ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులే. మళ్ళీ ఈఎంఐ ఇవన్నీ నేను లెక్కేసుకుంటే దాని ఖర్చు చాలా పెరుగుతుంది. 30 కోట్లు డబల్ అయిపోతుంది. అది ఒక టీఎంసీ నీళ్లను మనం ఏం చేయాలి, 30 కోట్లు రావాలంటే ఒక చిన్న బాటిల్ కంపెనీ పెట్టుకొని నీళ్లు మన కెళ్ళే వాటర్ సప్లై కదా మన గవర్నమెంట్ నడుపుతుంది కదా, బీర్ కంపెనీలు ఇప్పుడు బ్రీవరీస్ నడుపుతుంది కదా, అట్లా కూడా అట్లా చేస్తే గానీ 30 కోట్లు రావు. అంటే ప్రభుత్వం ఈ 30 కోట్లు మళ్ళీ సంపాదించాలంటే వాటర్ ను ఫిల్అప్ వాటర్ నింపి నీళ్లు బాటిల్ అమ్ముకోవాలి తప్ప 30 కోట్లు నిండవు. రైతులకు ఏం ప్రయోజనం లేదు. ఓకే, మళ్ళీ వస్తానండి. ఎస్, అదే విధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? సో మన దగ్గర రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రమణ గారు చెప్పిన మాటలను మీరు వినడం జరిగింది, అండ్ రమేష్ గారు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. సో ఏంటి రేపు అసెంబ్లీలో కాళేశ్వరం సంబంధించి మాట్లాడతాం, చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ చర్చలో బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది?